శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే నేను టిఫిన్ ఇడ్లీ వేసుకునండి బొంబాయి చట్నీ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. బొంబాయి చట్నీ అంటే నేను కొంచెం పాలుతో టీ చేస్తానండి. పాలుతో కూడా బొంబాయి చట్నీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనం మామూలుగా బొంబాయి చట్నీ అంటే నీళ్ళు వేసేసి చేసేసుకుంటామండి. కానీ అలా కొన్ని పాలు నీళ్లు కలుపుకొని అలాగా చేసుకున్న చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను కొంచెం పాలు వేసి చేద్దామని, అంటే జాన్విత ఉంది, జాన్వితకి ఇలాగా పాలతోటి చేస్తే ఇష్టమండి, బాగా తింటుంది. అందుకు నేను పాలతో అయితే చేసుకుంటున్నాను. ఇంకోండి స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టేసుకున్నాను. బొంబాయి చట్నీకి కొంచెం ఇంకోండి కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్రనండి. నూనె అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ శనగపప్పు వేసుకుందాము. ఈ పచ్చడి చాలా ఈజీ అండి. పైపెచ్చు పాలు వేసి చేస్తాం కదా, పిల్లలు బాగా ఇష్టంగా తింటారనమాట. అలాగే కొన్ని ఆవాలు వేసుకుంటున్నానండి. కొద్దిగా ఈ బొంబాయి చట్నీలో ఆవాలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. తర్వాత ఇంకొంచెం పప్పు వేగిపోయింది, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకుంటున్నాను. ఇవైతే వేగిపోయినాయండి. ఇదిగోనండి, నేను ఫస్ట్ కొన్ని పాలు వేసేసుకుంటున్నాను. అలాగే ఒక గ్లాసుడు నీళ్ళు కూడా పోసుకుంటున్నానండి. సాల్ట్ అప్పుడే వేయకూడదు, లాస్ట్లో వేద్దామండి. ఇలాగ వేసి ఇది మరగనిద్దాము. ఇలాగా మనం శనగపిండి కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలండి. ఇదిగోనండి, నేను 2 స్పూన్లు తీసుకుంటున్నాను. అంతేంటంటే ఇంకా మేము ముగ్గురమే కదా, 2 స్పూన్లే తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని మనం నానబెట్టుకుందామండి. ఇంకో కొంచెం వాటర్ వేసుకొని అది మరిగేలోపు ఇది ఇలాగ నాని ఉంటుంది అనమాట. ఇంకో శనగపిండి పాలు కలిపి మొహానికి అప్లై చేసుకున్నానండి. అప్లై చేసేసుకుని స్నానం చేశాను. గ్లో బాగుంటుందండి. పాలు శనగపిండి వేసుకుంటే కొద్దిగా వరిపిండి, కొంచెం పసుపు వేసుకుని నేను మొహానికి అయితే పెట్టేసుకున్నాను. నేను అసలు ఆ మొఖానికి ఎటువంటి పౌడర్ కూడా రాయలేదండి. ఇదిగోండి మిగిలింది. ఇదిగోనండి, జాన్విత పెట్టుకుంటాను అందే, ఇది ఉంది, ఇది ఇచ్చేసాను. అలాగే రైస్ వాటర్తో చెప్పాను కదా నేను ఇది వరకు మీకు, ఆ రైస్ వాటర్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. మనం ఈ రోజు కడిగేసుకుని రేపు పొద్దుటకే దాని ఆ వాటర్ అడిగి నాకు కొంచెం పిండి కింద ఉంటుంది రైస్ వాటర్. అందులో కూడా శనగపిండి, వరిపిండి, కొంచెం పసుపు కలుపుకొని మొహానికి పెట్టుకుంటే గ్లో చాలా బాగుంటుందండి. ఇంకా నేను అసలు పౌడర్ కూడా రాయలేదు, స్నానం చేసేసి బొట్టు పెట్టేసుకున్నాను అంతే అండి. ఈ రైస్ వాటర్ సంబంధించింది పాత వీడియోలో 2-3 వీడియోలు పెట్టానండి, ఒకసారి చూడండి. ఆ రైస్ వాటర్ తోటి తలకు కూడా, అప్పుడు ఆ రైస్ వాటర్ ఉందండి, అందులో శనగపిండి వేసుకుంటే కొంచెం గుడ్డు కూడా వేసేసుకోవచ్చండి. గుడ్డు ఇష్టం లేని వాళ్ళు ఆ రైస్ వాటర్లో శనగపిండి కలిపేసుకుని కొంచెం ఒక ప్యాకెట్ బ్రూ కాఫీ పొడి ఉంటుంది కదండి, ఇలా బ్రూ కాఫీ పొడి ఉంటుంది కదా, ఆ కాఫీ పొడి వేసేసుకుని అలాగ అప్లై చేసేసుకుని తల స్నానం చేసేస్తే చాలా బాగుంటుందండి. ఇదిగోనండి, నేనైతే ఇలాగా కలిపేసుకున్నాను. ఈరోజు ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ టిఫిన్ అయిపోయింది అనుకోండి, టిఫిన్ చేసాక సగ్గుబియ్యం వడియాలండి. పిండి లేకుండా సగ్గుబియ్యంతో వడియాలు, అవి కూడా మీకు ఎలాగో ఏంటో నేను చూపిస్తానండి. ఇదిగోనండి, నీళ్ళు ఇంకా మరుగుతున్నాయా, ఈలోగా నేను ఇడ్లీ వేసుకుంటానండి. ఇదిగోండి, ఇక్కడ నేను గుట్టి ఇడ్లీ మిషన్ ఒకటి నాకు స్టీల్ది సెట్ ఉందండి. ఇలాగా స్టీల్ది సెట్ ఉంది, రాత్రి వేసుకున్నాను అన్నమాట ఇడ్లీ.
ఇదిగోండి ఇలాగ రైస్ కుక్కర్ గిన్నె ఉంటాయి కదా, అందులో నేను కొంచెం వాటర్ వేసేసి ఇలా పెట్టేసండి. పాలు అయితే మరుగుతున్నాయే, నేను ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కారం వేసుకుంటున్నానండి, కొంచెం బాగుంటుంది. ఎలాగ పచ్చిమిర్చి చేశాను కాబట్టి కొంచెం కారం వేసుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాము. కొంచెం వేసుకున్నానండి, ఎలాగ ఇడ్లీలో ఉంటుంది కదా. ఇదిగోండి పిండి కలుపుకున్నాను కదా శనగపిండి వాటర్లో, ఇప్పుడు అది వేసేసుకుంటున్నాను. దగ్గర పెట్టండి. ఇదిగోనండి ఈ బొంబాయి చట్నీ ఇలా కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోనండి నేను ఎలాగ వేసేసుకున్నాను. కొంచెం చిన్నది చేసుకుంటున్నానండి, ఇలా కొంచెం ఉడకాలి, కొంచెం మూత పెట్టుకుంటాను. తర్వాత సబ్స్క్రైబర్ అండి అసీనాబి గారు, ఆవిడైతే నిజంగా నా వీడియోలు చాలా బాగుంటున్నాయని కామెంట్ అయితే పెట్టారండి. ఇంకా ప్రతిరోజు అయితే ఆవిడ కామెంట్ అయితే పెడుతున్నారండి. థ్యాంక్ యూ అండి అసీనాబి గారు. అలాగే కమల గారు అని ఇంకొక ఆవిడ సబ్స్క్రైబర్ కూడా అలాగే పెడుతున్నారండి. థ్యాంక్ యూ కమల గారు. అండి బొంబాయి చట్నీ అయితే అయిపోయింది, పక్కనెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ వేసుకోవడానికి నేను ఈ గిన్నె అయితే పెట్టుకుంటున్నానండి. ఈ సెట్ ఉంది, నాకు విడిగా సెట్ ఉంది. ఇదిగోనండి విడిగా సెట్ ఉంది. ఇంక ఇందులో అయితే వేసేసుకుంటాను ఇడ్లీ. అందరూ ఉన్నప్పుడు అయితే ఇంకా పెద్దది తెస్తానండి, ఇంక మేమే కాబట్టి ఇలా వేసేసుకుంటున్నాము. నా వీడియోలు బాగుంటున్నాయని కామెంట్స్ అయితే పెడుతున్నారండి. నన్ను మీరు ఎలాగ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చెయ్యండి. నేను మళ్ళీ ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను. నన్ను అయితే ఇలాగా సపోర్ట్ చేయండి. మీరు ఇలాగ మంచి మంచి కామెంట్స్ పెట్టి నన్ను సపోర్ట్ చేయడం వల్ల మన వీడియోలు అయితే కొంచెం మోటివేషన్ అయ్యి అందరికీ కూడా ఉపయోగపడేలాగా ఉంటాయండి. ఓకేనండి, అయితే నేనైతే ఇడ్లీ వేసుకుంటున్నాను. నేను ఇడ్లీ వేసుకుని టిఫిన్ చేసేసాక సగ్గుబియ్యం వడియాలు ప్రిపేర్ అయితే చేస్తానండి. ఆల్రెడీ పిండి వడియాలు ఉన్నాయో చెల్లిచ్చింది, నేను సగ్గుబియ్యం వడియాలు పెడదామనండి. ఇదిగోనండి ఇలాగ నేను ఇడ్లీ వేసుకుని ఈ సెట్ ఇలా పెట్టేసుకొని ఇదిగో రైస్ గిన్నె పెట్టుకున్నాను అనమాట అండి. ఇదిగోనండి ఇలాగైతే పెట్టేసుకుంటాను. పెట్టేసుకుని పెట్టేసుకుంటే కాసేపు ఉడికిపోతాయండి. ఇంకోటి బొంబాయి చట్నీ అయితే ఎలా ఉందా, బాగుందండి. ఇలా పాలతోటి చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. కోడి గుడ్డు పెట్టిందటండి, రాతి గుడ్డు, చిన్న గుడ్డు పెట్టింది. ఎంత ఉందో, క్యూట్ గుడ్డు. వీడియోలో అయితే ఎలా ఉంది, పెద్దగా ఉంటుంది చిన్నగానే ఉంది. ఇది క్యాష్ పెట్లో, అదే మన గార్డేజ్ బీరో ఉంటుంది కదండి, మనం డబ్బులు దాచుకుంటాం కదా, అందులో పెట్టుకుంటే రానింతదటండి. రాతి గుడ్డు రానింతదట. మా ఆడపడిచి గారు ఇప్పుడు దాకా చెప్పే వరకు నాకు తెలియదు. ఈ గుడ్డు అయితే రాతి గుడ్డటండి. ఈ గుడ్డుని మనం క్యాష్ పెట్లో పెట్టుకుంటే రానింతదంట. బాగుంది కదా. వీడియోలో అయితే కొంచెం పెద్దగా ఉంది కానీ చిన్నగానే ఉంది, బుల్లిగా ఉంది అసలు. అదే బుజ్జిగా ఉంది. బాగుందా? అవును, ఇది ఇంకా పిల్లలు పుడితే ఇంత బాగుంటాయో. అలాగని వండుకోకూడదు, ఇది దాచుకుంటారు ఈ గుడ్ని. ఇంకో గుడ్డు పెడతా. ఇంకా ఫ్రెండ్స్ ఇడ్లీ అయిపోయిందండి, బొంబాయి చట్నీ అయితే చేసేసుకున్నాను. ఈరోజండి నేను సగ్గుబియ్యం వడియాలు అయితే పెడదామని తెల్లవారుజాముని 6 అవుద్దండి. 6 గంటలకి నేను ఈ లోటాడు అంటే 1/2 కేజీ ఉన్నాయండి కరెక్ట్గా. ఈ లోటాడు అయినాయి. ఈ లోటాడు సగ్గుబియ్యం నేను ఒకసారి కడిగేసుకునండి, ఒక లోటా నీళ్ళు వేసుకొని ఇదిగోనండి ఇలాగైతే
నేను నానబెట్టుకున్నాను సగ్గుబియ్యాన్ని. ఇంకో ఇవి ఏవి పిండి అది కలపనండి, ఇంక ఈ సగ్గుబియ్యమే ఇలాగా నేను ఎసరు పెట్టుకుని ఉడికించుకుంటాను. ఇదిగోనండి గిన్నె అయితే ఈ గిన్నె పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోను నేను ఈ లోటాడు సగ్గుబియ్యం వేసాను కదండి, ఈ ఒక లోటా నీళ్ళు వేసి నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 4 లోటాలు నీళ్ళు వేస్తానండి, మరి ఉడకాలి కదా. ఒకటి, రెండు, ఇక్కడ చూడండి, 3, ఇదిగోండి కరెక్ట్గా 4 లోటాలు ఇందులో వేసుకున్నాను. ఒక లోటా నీళ్లు సగ్గు బియ్యంలో వేసి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ నీళ్లు బాగా మరగాలి. మరిగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక పచ్చిమిర్చి, మనకి అదే కారం ఎంత కావాలో అంత. ఈ వడియాలు ఎక్కువ కారం ఉంటే బాగోదండి, అందుకు కొద్దిగానే పచ్చిమిర్చి పేస్టును, జీలకర్రను పచ్చిమిర్చి వేసుకుని పేస్ట్ చేసేసుకుని అందులో కొంచెం మరిగేటప్పుడు వేసేసుకుని అప్పుడు ఈ సగ్గుబియ్యం వేసుకుందాము. ఆ నీళ్ళు మరిగాక నేను మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోనండి సగ్గుబియ్యం వడియానికి వాటర్ అయితే పెట్టుకున్నాం కదా, ఇదిగోనండి మరిగిపోయి. నేను ఇంకో ఒక 5 పచ్చిమిరపకాయలు అండి, ఎంత ఉన్నాయో కొంచెం పెద్దవే, ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే అంటే కారం లేవండి పెద్దగానే, మిక్సీ పట్టుకున్నాను. ఇంకోండి అది వేసేసుకుంటున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇదిగోనండి సాల్ట్ అయితే నేను ఈ మాత్రం వేసుకుంటున్నానండి. మరి ఒక 2 స్పూన్లు ఉంటుందేమో. మరి ఎక్కువ ఉప్పు అయినా మళ్ళీ వడియాలు ఉప్పు పీల్చవండి, మళ్ళీ మన నూనెలో వేపుకునేటప్పుడు ఉప్పుగా ఉంటాయి అన్నమాట. అందుకు నేను ఆ ఉప్పు అయితే వేసుకున్నాను. సగ్గుబియ్యం నీళ్ళు మరిగిపోయింది కదండి, సగ్గుబియ్యం వేసుకుందాము. ఈ సగ్గుబియ్యం వడియాలకండి పెద్ద సగ్గుబియ్యమే ఉండాలన్నమాట అండి, చిన్నవి అయితే బాగా పిండిలాగా అయిపోతాయి. బాగా నానిపోయి కూడానండి. ఈ సగ్గుబియ్యం అన్నీ వేసేసుకుంటున్నాను. కొన్ని చేయి కడుక్కున్న నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి. ఎన్నో కాదు, ఒక గ్లాసులు ఉంటాయేమో, ఒక చేయి కడుక్కొని ఇంతలా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవి బాగా జిగురు వచ్చేలాగా ఉడకాలన్నమాట అండి. ఇంకా మనం ఇలాగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట అండి. నేను ఒకసారి తిప్పేసాను కదండి, కాసేపు మూత పెట్టేస్తాను. మూత పెట్టేసాక మళ్ళీ కొంచెం తొందరగానే మళ్ళీ గెరిటి పెట్టి తిప్పుకుందామండి. ఇంకా బొంబాయి చట్నీతో ఇడ్లీ అయితే తిన్నామండి. ఇదిగోనండి ఇంకా అయిపోయింది. ఇంకా జాగ్రత్తగా తినాలండి. మేమిద్దరం అయితే తినేసాము, ఇంకొక కొంచెం ఉందంతే అండి, ఇంక ఈ పచ్చడి ఉందంతే. నిజంగా చాలా కమ్మగా ఉందండి. ఇంకా వేసుకుంటే కారం తినేవాళ్ళు ఎవరైనా కారం వేసుకోవచ్చు, మాకు ఈ కారం సరిపోయిందండి. నిజంగా చాలా బాగుందండి, కమ్మగా ఉంది. ఈ సగ్గుబియ్యం ఉడికాక నేను మళ్ళీ చూపిస్తానండి. మేము ఎంతవరకు ఉడికినాయో చూద్దామండి. ఇదిగోండి ఎలాగైతే ఉడుకుతున్నాయే, ఇంకా జిగురు రావాలన్నమాట అండి, బాగా జిగురు రావాలి. ఈ సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి జల్లీలాగా అయిపోవాలన్నమాట. కానీ అలాగా కలుపుకుంటూ ఉండాలండి. అది మనం ఉడుకుతూ పట్టాక ఇంకా కలపకపోయినా పర్లేదు, ఫస్ట్ అయితే ఎక్కువ కలుపుతూ ఉండాలండి, అయితే అడుగంటుద్ది. నాకు ఇందులో ఉప్పు సరిపోలేదండి, నేను 2 స్పూన్ల వరకు వేసుకున్నాను కదా. ఈ వడియాల మట్టుకి చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట అండి. ఉప్పు తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువ అయితే ఈ వడియాలు బాగోవండి. నేనైతే ఆల్రెడీ 2 స్పూన్ల వరకు వేసాను, ఇంకొక స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. ఇదిగోండి ఈ స్పూన్ అయితే వేసుకుంటున్నాను, ఇంకా సరిపోద్దండి. అంటే మనం ఏమన్నా పప్పుచారు కాంబినేషన్తో తింటాం కదా, అందుకు ఆ సాల్ట్ అందులో ఉన్న సాల్ట్కి ఇందులో ఉన్న సాల్ట్కి సరిపోవాలన్నమాట, అలా వేసుకోవాలన్నమాట అండి. నాకు 2 స్పూన్లు వేసుకున్నాను కదా, సరిపోలేదు, మళ్ళీ ఇంకొక స్పూన్ వేసుకున్నానండి.
పచ్చిమిరపకాయల కారం కూడా నాకు సరిపోయింది. ఇంకా ఎవరికైనా ఇంకా ఎక్కువ కారం కావాలంటే కూడా వేసుకోవచ్చు. నాకు ఈ కారం అయితే సరిపోయిందండి. ఇవి ఇంకా కొంచెం ఉడకాలండి, ఇంకా జిగురు రావాలి. మూత పెట్టేసుకుందామా. జిగురు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. బాగా ఉడకాలన్నమాట అండి. ఇంకా తెల్లగా ఉన్నాయి కదండి ఈ బాల్స్, అవి తెల్లగా మనం జల్లీలాగా జల్లీలాగా అయిపోవాలన్నమాట అండి. ఓకే, ఇదిగోనండి చూసారు ఎలా ఉడుకుతుందో అలాగా ఉడకాలన్నమాట. ఉడికిపోయినాయండి. ఇందాక వేసిన ఉప్పుతోటి నాకు ఉప్పు అయితే సరిపోయింది. ఇంకోండి ఉడికిపోయినాయి. ఇలాగా సగ్గు బియ్యం చూడండి ఉబ్బినట్టుగా ఉన్నాయి కదా, ఇంకా ఉడికిపోయినట్టే అనమాట. స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను. ఇది కొంచెం చల్లారాక అండి మూత పెట్టేసుకుంటున్నాను. మూత ఉండగానే కొద్దిగా చల్లారాక అప్పుడు ఇది క్లాత్ మీద పెట్టుకోకూడదండి, మైకా షీట్ మీద పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు పైకి పట్టుకెళ్ళండి, మైకా షీట్ అవి పట్టుకుని వెళ్ళి పెట్టేటప్పుడు అయితే మీకు చూపిస్తానండి మళ్ళీని. షీట్ పెద్దదే ఉంది కదా, మరి ఎలా ఇక్కడ కూర్చుంది ఇవి అమ్మ చేస్తాం. ఈ వడియాలండి మైకా షీట్ మీద వేసుకోవాలి. క్లాత్ మీద వేస్తే రావు. ఇదిగోనండి ఎలా తప్పు కట్ చాలా ఈజీ అండి ఇలాగే వేసుకోవటం. పట్రే పెట్టు. అన్ని పనులు రావాలి. అర్థమైందా జానిగడే బాగా వస్తుంది. అమ్మా అంత వాడుకోద్దు, ఇంకా ఇలా పెట్టు, మధ్యలో పెట్టు. అంత ఖాళీయే. ఇలాగా పెట్టు. కేవలం సగ్గు బియ్యం వడియాలు మాత్రమే అండి, వరిపిండి అది కలపలేదు. మామూలు బియ్యం పిండితో అయితే కొన్ని సగ్గు బియ్యం వేసుకుంటాం అంతే. ఇది ప్రత్యేక సగ్గు బియ్యం అనమాట అండి, బాగుంటాయండి. ఈ మైకా షీట్ మీద వేసుకోవాలన్నమాట. మైకా షీట్ మీద అలా పెట్టేసుకుంటే సాయంత్రానికి ఎండిపోతాయండి. వడియాలు అయితే ఇంకెలా పెట్టేసుకున్నామండి. మళ్ళీ మీకు ఎండిన తర్వాత నేను తీసి అయితే చూపిస్తాను, అది మళ్ళీ రేపటి వీడియోలో చూపిస్తాను ఎండిన తర్వాత. ఈ వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.